హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. చూసేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. చేపల పులుసు కరెక్ట్గా రావాలంటే పులుపు, కారం, ఉప్పు సరిగ్గా ఉండాలి. ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ముందుగా గిన్నెలో చేపలను తీసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా రబ్ చేస్తూ కడిగేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ కడుక్కోవాలండి, అయితేనే చేపలు నీసు వాసన రాకుండా ఉంటుంది. ఈ చేపలు వచ్చేసి మా ఊర్లోనే దొరుకుతాయండి. రోజు ఫ్రెష్ చేపలు దొరుకుతాయి, అందుకే ఫ్రెష్ చేపలు తెప్పించాను. ఇలా నీట్గా వైట్గా కడిగేసుకోవాలి, మంచిగా వైట్గా వచ్చే వరకు. ఆ పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 5-6 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని తీసేసుకొని చల్లార్చుకొని మిక్సీ గిన్నెలో తీసేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. తీసేసుకొని అదే మిక్సీ గిన్నెలో రెండు ఆనియన్ సన్నగా కట్ చేసుకుని వేసుకొని అందులోనే 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. టమాటాని ఇలా పేస్ట్ లాగా ఇష్టం లేకపోతే సన్న ముక్కలు కట్ చేసి కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా ఫైన్ పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ మొత్తం ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇలా సపరేట్ అయ్యే మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు అందులో కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం ఫిష్ కడిగేటప్పుడు వేసుకున్నాం కదండి, చూసి వేసుకోండి. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫిష్ కర్రీ ఎప్పుడు చేసినా ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోవాలండి, ప్యాన్. ఇంకా సరిపడా కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం ఆయిల్లో కారం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు చింతపండు రసాన్ని మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసి మీకు పులుసు ఎలా పెట్టాలనుకుంటే అలా పెట్టండి. నేను కొంచెం థిక్ గ్రేవీ లాగా చేయాలనుకుంటున్నా, అందుకే కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. మీకు కొంచెం పులుసు పలుచగా కావాలంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకొని చేసుకోండి. ఇలా పులుసు మరిగేటప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్ని ముక్కల్ని వేసుకొని గరిటెతో కలపకుండా ఇలా ప్యాన్ పట్టేసుకొని ఇలా కలపాలి, అయితే ముక్క విరిగిపోకుండా ఉంటుంది. ఇలా అన్ని ముక్కలు కలిసాక ఒక 10-15 మినిట్స్ క్యాప్ పెట్టేసేయాలి. పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి కర్రీ. చూడండి, ముక్కకి మంచిగా కారం, ఉప్పు మంచిగా పట్టి కలర్ చేంజ్ అయింది కదా. ఈ టైంలో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాల పౌడర్, అది మొత్తం వేసేసుకొని చూడండి, ముక్క మంచిగా ఉడికిందండి. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఫిష్ మసాలాను వేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈ నోరూరించే చేపల పులుసుని మీరు కూడా ఒకసారి చేసుకొని మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.